నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం గత 25 రోజుల నుంచి జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరాహార దీక్ష చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది? నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పేసి దాదాపు 25 రోజుల నుంచి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక 2 days నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి చాలా క్లియర్గా నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా యువత చాలా పెద్ద ఎత్తున ముందుకు రావడం, ఇక్కడనే కాదు ఢిల్లీలోనే కాకుండా యావత్ దేశంలో కూడా ఈ ప్రొటెస్టులు చేయడం జరిగింది. సో మనం ఒక్కసారి ఆలోచించాలి, యువత తలుచుకుంటే దేనికి కూడా వెనకం చెయ్యరు, ఖచ్చితంగా వాళ్ళు ముందే ఉంటారు. యువత తలుచుకుంటే ఏది కూడా సాధ్యం కాదు, ఉండదు అని చెప్పేసి వాళ్ళైతే ప్రూవ్ చేశారు. ఇది ఒకటే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కాకుండా ప్రతి దానిపైన కూడా మేము ఖచ్చితంగా ప్రొటెస్టులు చేస్తాం, ప్రతి దానికోసం మేము ఫైట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా విద్యార్థులు ఏదైతే నీట్ పేపర్ కి సంబంధించి దాదాపు 20 మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఏ రకంగానైతే రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారో అదే రకంగా రాజీనామా ఈరోజు చేయడం అయితే జరిగింది. దీంతో ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో మరి ముగిసిపోతుందా లేదా అయితే చూడాలి. దీని ఒక్క దానిపైన కాదు ప్రతి దానిపైన కూడా మేము ప్రొటెస్టులు చేస్తామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.